వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. వారితో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రజెంట్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మొత్తానికి కూటమి విజయం సాధించింది. మీరు ముందుగానే చెప్పారు ఎట్లా అయినా సరే ఈసారి వైసీపీ ఓడిపోతుందని చెప్పి. మరి కూటమి గెలిచిన తర్వాత సాక్షాత్తు సీఎం గారి చంద్రబాబు గారు సూపర్ 6ని అమలు చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సూపర్ 6 అనేది అమలు అవుతుందా అవ్వదా ప్రజలకు ఒక డైలమాలో ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు? క్లారిటీ ఏమిస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రము ఎంత అప్పుల్లోకి పోయిందనేది ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఏదో ఒక 5 లక్షల కోట్లు టోటల్గా అప్పు ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయము మొదటిలో, లేకపోతే 6 లక్షలు. వాళ్ళే చెప్పారు మాకేమో 2 లక్షల అప్పే, ఎక్కడో ప్రధానమంత్రి సాక్షిగా లేకపోతే పార్లమెంటు సాక్షిగా 2 లక్షల కోట్లే అప్పు, మీరేమో 7 లక్షల కోట్లు అని చెప్పి ఏదో యాగీ చేస్తున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో వాస్తవానికి ఈ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఎంత అప్పులు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చేసింది, పాత ప్రభుత్వము ఎంతమందికి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది కూడా లెక్కలు కూడా ఈ రోజు వరకు కూడా అవలా. సో సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ థింగ్స్ ఏంటంటే అన్నీ బయటికి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో అంతకుముందు అనుకున్న ఫిగర్కి ఇప్పుడు అనుకున్న ఫిగర్కి టోటల్గా సంబంధం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 9,70,000 crores అప్రాక్సిమేట్గా నాకు గుర్తున్నంత వరకు రాష్ట్రం అప్పుల్లో పోయింది. ఇది ఒకటే కాకుండా 1,35,000 కోట్లు 1,35,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలు ఎవరికి? 28,000 కోట్ల రూపాయలు సుమారు ఎంప్లాయీస్ది, జీపీఎఫ్లు, అట్లాగే వాళ్ళు సొంతంగా దాచుకున్న డబ్బులు, ఆ డబ్బులను కూడా వాడేశారు. అది ఒకటే కాకుండా కాంట్రాక్టర్స్కి ఇంకా ఇవ్వాల్సిన పేమెంట్లు సుమారు, కాంట్రాక్టర్స్ వెండర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్లు సుమారు నాకు గుర్తున్నంత వరకు 1,20,000 కోట్లు వరకు ఉంది. రెండు కలిపితే మాత్రం 1,35,000 కోట్లు ఉన్నాయి. సో ఇంత డబ్బు అప్పులు మాయం అయిపోయిందనేది ఎవడూ కూడా ఊహించడు. అంత పరిస్థితుల్లో మరి సూపర్ 6 చేయటానికి ఫస్ట్ పెన్షన్స్ ఏదైతే పెంచుతామన్నారో అది ఆల్రెడీ పెంచడం జరిగింది. పెంచి ఇప్పుడు ఆల్రెడీ 2nd month పేమెంట్స్ కూడా నిన్న చేయటం జరిగింది. సో ప్రయత్నం చేస్తున్నారు, 1 by 1 నెమ్మదిగా అది ఇంప్లిమెంట్ అవ్వటానికి స్కోప్ ఉందనేది నా యొక్క అభిప్రాయం. బీజేపీ అంటే ఒక పార్టీపరమైన సిద్ధాంతాలు గల పార్టీ అని అందరికీ తెలిసిందే. కాకపోతే మీరు అసెంబ్లీ సాక్షిగా ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటేసిన వాళ్ళు అన్నం తినేవారా అని ఈ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు హైకమాండ్ నుంచి మీకు ఏమైనా ఇవి చేయడం కానీ వచ్చిందా? ఇప్పుడు ఒకటి చూడండి, నేను వ్యాఖ్యలు చేసి ఇమ్మీడియట్గా కూడా నెక్స్ట్ అదే సాయంత్రము నేను ఖండించడం జరిగింది. ఇది బై మిస్టేక్, ఇది వైసీపీ జనరలైజ్ చేయకూడదు. నేను చేసింది ఇక్కడ ఏమైందంటే, మా నియోజకవర్గంలో అప్పుడు వరకు మాతో పాటు ఉంటూ గడ్డి తిని, అంటే డబ్బులు తిని, గడ్డి అంటే నా ఉద్దేశం డబ్బులు తిని సాయంత్రానికల్లా మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే కౌంటింగ్ నాటికి వాళ్ళు తరపున మనుషులు వచ్చారు. సాయంత్రం వరకు మా దగ్గర డబ్బుకు అమ్ముడిపోయి పనికి మాలిన వెధవలు డబ్బులు అమ్ముడికిపోయి ముందు పోతారు, అది వేరే విషయం. 1 day బిఫోర్ చేసి మర్నాడికి పోలింగ్ బూత్లో పెట్టేదానికి ఏజెంట్లు కూడా మారిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు అన్నం తిన్నారంటమా, గడ్డి తిన్నారంటమా, డబ్బు తిన్నారంటమా. సో బట్ మై స్పెసిఫిక్ పాయింట్ షుడ్ హ్యావ్ బీన్ లిమిటెడ్ టు 1 particular ఏరియా, అంటే మా నియోజకవర్గం. బట్ బై మిస్టేక్ ఇట్ బికేమ్ ఏ జనరలైజ్డ్ స్టేట్మెంట్ కింద అయ్యింది. ఎప్పుడైతే ఆ విధంగా అయిందో ఇమీడియట్లీ నెక్స్ట్ డే నేను ఐ హ్యావ్ గివెన్ on 24th I gave that letter to the speaker withdrawing my words. ఎందుకంటే సేమ్ డే నాట్ ఇన్ ద రికార్డ్స్. అండ్ నేను ప్రెస్లో కూడా నేను చెప్పాను,
ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైతే మన అసెంబ్లీ దగ్గర ఉందో ఓకే. నేను పొరపాటుని ఈ విధంగా నోరు స్లిప్ అయింది, జనరలైజ్డ్ అయిపోయింది. సో దీనికి ఎవరు కూడా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను చింతిస్తున్నాను దీనికి నోరు స్లిప్ అయినందుకు అని చెప్పాం. బట్ అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ ది మీడియా కవర్డ్, నన్ ఆఫ్ ది మీడియా, నేదర్ ది ప్రింట్ మీడియా. దాంతో స్టిల్ ద కన్ఫ్యూజన్ ఇస్ దర్. నేనే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వాళ్ళకి చెప్పి, మిగిలిన ఛానల్స్కి చెప్పి, నేను మళ్ళీ అగైన్ ఐ స్పోక్ దట్ దిస్ ఈజ్ థింగ్ వాట్ హెస్ హ్యాపెండ్. తర్వాత సాక్షి పేపర్లో వాళ్ళు కూడా కవర్ చేశారు. సో దీంట్లో తప్పేముంది? ఆ రోజు వరకు ఉండి రేపు ప్రొద్దుట ఎలక్షన్కి పోలింగ్ బూత్లో పెట్టుకున్న వాళ్ళు, అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే పార్టీలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. అట్లా కాదమ్మా, 10 రాజకీయ నాయకులు మీరు వెంటనే నెక్స్ట్ డే నాడు మారరు, ముందే మారుతారు. ఇక్కడ మేము పలానా పోలింగ్ బూత్లో పలానా వ్యక్తులు ఉండాలి, పలానా బూత్లో ఇంతమంది ఉండాలి అన్ని పెట్టి, వాడేదో డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పి మనకి కనపడటం మానేసి మార్నింగ్ రాకపోతే ఏమవుతాం? సో అన్నం తినలేదు వాళ్ళు, గడ్డి తిన్నారు. డబ్బు ఇప్పించారు ఇక్కడ వైసీపీ వాళ్ళు. సో వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బు తిని నన్ను మోసం చేశారు. అయినా 40% వచ్చింది. అందుకు నేను అన్నాను. సో ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఇట్. బట్ ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే పొరపాటున ఐ షుడ్ హ్యావ్ మెన్షన్ దాట్ ది పర్టికులర్ నియోజకవర్గమా లేదా పర్టికులర్ వార్డు అని చెప్పవలసింది. ఆ ఫ్లోలో అది మిస్ అయ్యాం. జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పారు మీరు చాలాసార్లు. మరి ఇప్పుడు మీరు పాలనలో ఉన్నారు, ఆయన్ని రివెంజ్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఆయనపై? we don't go for that type of activities. సో జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన విధానమే వెరైటీ విధానము. ఎవడు నచ్చకపోతే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవటము, వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టడము, వాళ్ళ పైన రకరకాల ఇబ్బందులకి గురి చేయటము, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయేటట్టు చేయటము ఆయన విధానము. మరి నాకు చాలా జరిగినాయి. మాకు రావాల్సిన పేమెంట్స్ పెద్ద ఎత్తున మా కంపెనీకి రావాల్సినవి ఆఫ్ చేస్తారు, కక్షపూరితమైన ఆఫ్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పార్టీలోకి రమ్మని నేను పోలా. నేను తర్వాత 4 months చేశారు 2019లో. దట్ వే దట్స్ గుడ్. ఎందుకంటే నేను ఎట్లాగో ఓడిపోతాను 2019లో. నాకు తెలుసు, అందరికీ తెలుసు ఓడిపోతామనేది. అప్పుడు బీజేపీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మేము గెలవము. అందుకని ఎట్లాగా నువ్వు ఓడిపోతావు కదా, మా దాంట్లోకి రమ్మని చెప్పి ఆహ్వానం చేశారు. బట్ నేను దాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆయన చేస్తున్న అధికారంలోకి వచ్చాక వాళ్ళు చేస్తున్న పనులు చూసి నేను ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ or in India to comment against Jagan that ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చండాలంగా ఉంది. ఇదివరకు జగన్ రావాలి అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోవాలి అని చెప్పి ప్రజల్లో మొదలు పెట్టారు అని చెప్పడం జరిగింది. ఐ స్టార్టెడ్ మై అటాక్స్ ఆన్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ 4 months ఆయన అధికారంలోకి వచ్చాక. ఎందుకంటే ప్రజావేదికని కూల్చేశాడు. ఉన్న ప్రజావేదికని కూల్చేయడం ఏంటంటే నాన్ సెన్స్. ఇది మనం షామ్యానా వేస్తాము. దేనికి వేస్తాము షామ్యానా? ఒకరోజు ఫంక్షన్ అయితే షామ్యానా వేస్తాం. అదే దట్ ఫంక్షన్ హ్యాస్ టు బి ఫర్ 1 month or 2 months. ఏదో పిఈబి స్ట్రక్చర్ వేస్తాము. దానికి కావాలంటే అది అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టుకోవచ్చు. అది కూడా సేమ్ స్ట్రక్చర్ అటువంటిదే. అది 8 కోట్లు పెట్టి అది పిఈబి స్ట్రక్చర్. అది ఆయనకి అవసరం లేదు వద్దనుకున్నప్పుడు తీసి వేరే చోట వేరే గవర్నమెంట్ భూమిలోనో ఎక్కడైనా పెట్టుకుని మళ్ళీ ఎక్కడ బిగించుకోవచ్చు. అది మానేసి కూల్చేయడం ఏంటి? ఇప్పుడు ఆయన ప్రజావేదికను కూల్చేశారు. ఆయన 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు. మరి మీరు కూడా కూల్చివేసే చర్యలు ఏమైనా? మేము అట్లా చేయం కదా. మేము జగన్మోహన్ రెడ్డిని కాదు కదా. వీఆర్ నాట్ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్ కాదు. ఈ కూటమి ఏదైతే మేము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నామో ఇది ఎంత వి గో బేస్డ్ ఆన్ ది డెవలప్మెంట్, నాట్ ఫర్ డిస్ట్రక్షన్ లైక్ జగన్మోహన్ రెడ్డి. సో దట్ పర్సన్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. అందుకే సర్వనాశనం అయిపోయాడు కదా. అప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను, అరే వేస్ట్, నీకు 151 సీట్లు
5 పోతుందా లేకపోతే ముందు 1 పోతుందా, ముందు 1 పోతుందా వెనక 1 పోతుందా తెలియదు అనేది మొదటి నుంచి నేను చెప్తున్నా. అవును. సో దట్ సేమ్ థింగ్ హ్యాపెండ్. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు మనకి విశాఖకి 2 ఫ్లైఓవర్లు తెస్తాం అనుకుంటున్నాము, కానీ కేంద్రం నుంచి అనుమతులు రాలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, మరి ఈ ఫ్లైఓవర్ల సంగతి there is going to be lot of development అండి, lot of development. ఫ్లైఓవర్స్ చాలా పెద్ద ఎత్తున వస్తాయి, ఓకే, నాట్ 1 or 2. ఎయిర్పోర్ట్లతో ఊహించినటువంటి రీతిలో డెవలప్మెంట్ ఉంటుంది. అమరావతి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే బిల్డింగ్స్ అంత దుర్మార్గం చూడండి. మొన్న నేను కూడా పోయి చూసాం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ హౌసింగ్ ఏదైతే ఫ్లాట్స్ ఇస్తామన్నారో గవర్నమెంట్ ఫ్లాట్స్ దాంట్లో ఉండేదానికి అక్కడ వెళ్ళి చూస్తే 80% ఆఫ్ ద వర్క్స్ ఆర్ ఓవర్, ఓన్లీ 20% ఫినిషింగ్స్ పెండింగ్ ఉన్నాయి. అది మానేసి 5 years కంప్లీట్గా దాన్ని వదిలేసిన మూలాన్ని చుట్టూ మొక్కలు కూడా మొలిచేసినాయి. అంత చండాలం చేస్తారు మొత్తం అంతా కూడా, అంత దొంగతనాలు రకరకాలు. ఆఖరికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు వేస్తే రోడ్డు పైన తారు తీసేసి పై లేయర్ తీసేసి కింద మెటల్ని కూడా దొంగతనం చేసుకుపోయారు. ఇంత చండాలమైన గవర్నమెంటు ఎప్పుడు కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక ఏ రాష్ట్రంలోని కూడా ఉండదు. సో వీఆర్ వెరీ వెరీ క్లియర్ ఆన్ దాట్. సో ఇటువంటి పరిపాలన విధానము చాలా చాలా దురదృష్టకరం. విశాఖలో ఇప్పుడు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఒకటి, మేయరు, అట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, వీటిని మీరు ఎలా ఎదుర్కోకపోతున్నారు? మేయర్ పీఠం ఎవరికి దక్కబోతోంది సార్? ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీకి వీ హ్యావ్ ఓన్లీ 1 కార్పొరేటర్ అవుట్ ఆఫ్ 98 కార్పొరేటర్స్, 97 or 98 వీ హ్యావ్ ఓన్లీ 1 కార్పొరేటర్. సో మేము పెద్ద రోల్ ప్లే చేయడం, పార్టీ పరంగా నేను మాట్లాడితే పెద్ద రోల్ అనేది మాకు కూటమి పరంగా డెఫినెట్గా వైసీపీలో ఉన్న కార్పొరేటర్స్ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు, ప్రజలు ఇచ్చిన తీర్పుని చూసి మెనీ పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్ ది పార్టీ ఫ్రమ్ వైసీపీ టు టీడీపీ అండ్ వైసీపీ టు 13 members ఎంతమందో వెళ్ళారు కార్పొరేటర్స్ వైసీపీకి నుంచి టీడీపీ అండ్ ఆల్సో టు జనసేన. సో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు దీంట్లో 10 మందికి అవకాశం ఉంటుంది. సో 10 మందికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎట్లాగా మా వాళ్ళు కంటెస్ట్ చేయలేదు దాంట్లో, బట్ వీఆర్ ది ఓన్లీ సపోర్టర్స్ ఫర్ టీడీపీ. అంటే ఈ విషయంలో ఎమ్మెల్సీ విషయంలో వైసీపీ ముందుంది. ఎమ్మెల్సీ ఇస్ డిఫరెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్టాండింగ్ కమిటీ. ఓకే, అంటే ఎమ్మెల్సీ విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళు డిక్లేర్ చేసేసారు. మరి ఇంత కూటమి పవర్ ఉండి కూడా ఇంకా ఎందుకు డిక్లేర్ చేయలేకపోతుంది? ఎప్పుడు వెంటనే చేశారు. ముందు అపోజినెంట్ ఎవరున్నారు దాన్ని బట్టి కూడా చూస్తారు. ఓకే, అంతే కదా. అపోనెంట్ ఇప్పుడు బొత్స సత్యబాబు ఉన్నారు కాబట్టి దానికి ఈక్వల్ కొంత ఉన్న వాళ్ళని పెట్టాలి. అదే బొత్స గారు కాకుండా ఎవరో ఇంకా నార్మల్ పర్సన్ అంటే ఇక్కడ కూడా వేరే ఒక పనులే ఇంకో నార్మల్ పర్సన్కి ఇద్దాం అనేది చూస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది అదర్. వన్ సైడ్గా వదిలేదే ఉండేది కదా. సో క్యాండిడేట్స్ అపోనెంట్ ఎవరు అనేది చూసి ముందు ఎవరు అనౌన్స్ చేస్తే ఇటుపక్క పార్టీ వాళ్ళు కూటమి అవ్వనివ్వండి లేకపోతే పార్టీ అవ్వనివ్వండి ఆయనకి సరిపడి బరిలో దించాలి. 2 కోడిపుంజులు, ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకొక ఏదో ఏమీ అలవాటు లేని కోడిపుంజుని తీసుకొస్తే ఏం పోతుంది. ఆ పందెం కోళ్ళు ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా. సో డెఫినెట్గా ఇది కూడా రాజకీయం కూడా అంతే. రాజకీయం యూ హ్యావ్ టు, ఇది డైరెక్ట్ రాజకీయం కాబట్టి. అండ్ దాంట్లో ఎక్కువ మంది కూడా కాదు, 700 ఎంతమంది టోటల్గా ఓటర్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత ఈ ఎవరైతే కార్పొరేటర్స్, లోకల్ సంస్థల్లో ఉన్నవాళ్ళు, ఐ థింక్ షుడ్ బి అబౌట్ 600 to 800. మీ సిద్ధాంతం ముందు దేశం, తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత పార్టీ, తర్వాత పర్సనల్ అని మీరు చెప్పారు. మరి విశాఖ అభివృద్ధి, అట్లాగే ఉత్తరాంధ్ర కూడా బాగా వెనుకబడింది, ఇప్పటికీ వెనుకబడే ఉంది సార్. దీనికోసం మీరు ఏం చేయబోతున్నారు కార్యాచరణ? ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కూటమి ఉంది,
సో మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి డెవలప్మెంట్ చేయడానికి. అవును, అది మీరు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఈ కూటమిని గెలిపించడం. వాళ్ళు రాష్ట్ర ప్రజల అదృష్టం అవ్వనివ్వండి, లేకపోతే పొలిటికల్గా మా సైడ్ నుంచి కంటెస్ట్ చేసి రాష్ట్ర ప్రజలు మాకు ఓటు వేసినందుకు మేము అదృష్టవంతులము, ఆ విధంగా మాట్లాడాలి మేము యాక్చువల్గా ముందుగా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు ఇదేదో ఎమ్మెల్యేకి ఓటు వేసాము, ఎంపీకి ఓటు వేసాము అనేది కాదు. మన రాష్ట్రానికి ఓటు వేసినట్టు, రాష్ట్ర భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు ఉండేటట్టు చేయటం గురించి వారు వేసిన ఓటు ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ తల్లుల భవిష్యత్తు, లేకపోతే అందరూ ఫ్యామిలీ భవిష్యత్తు, అవందరినీ దృష్టిలో పెట్టుకుని ఓటు వేశారు. అత్యంత అద్భుతం. ఇది ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇతర దేశాల్లో కూడా ఉంటున్న వాళ్ళు ఓటు హక్కుని వచ్చి వినియోగించుకుని వెళ్ళటం అనేది ఇస్ రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. దాంట్లో అది ఎప్పుడు కూడా వారు చేసిన మహోన్నమైన అత్యంత అద్భుతమైన కార్యక్రమం అది. వాళ్ళ జీవితంలో ఒక్క ఓటు వేయటానికి ఎక్కడో అమెరికా నుంచి ఇక్కడ వచ్చి ఓటు వేయటం అంటే వాళ్ళు రియల్లీ చాలా 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 ఆనందము. ఎంత సిన్సియర్గా వాళ్ళు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత, అంతేగాని విష్ణుకుమార్ రాజు పైన ప్రేమ అనేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత. దిస్ ఎలక్షన్ వాజ్ క్లియర్లీ బిట్వీన్ దేర్ ఓన్లీ టూ ఆస్పెక్ట్స్. అక్కడ జగన్, యాంటీ జగన్, సింపుల్. ఇటుపక్క ఎవరున్నారా అక్కడ క్యాండిడేట్ ఇండివిజువాలిటీ ఎంత ఉంది, క్యాండిడేట్ ఇంకేమన్నా ఏమీ సంబంధం లేదు. ఇక్కడ ఎవరు నుంచున్నా అటుపక్క జగన్మోహన్ రెడ్డి వర్సెస్ యాంటీ జగన్. సో మిగిలిన 11 మంది గెలిచారంటే 11 మంది డబ్బులు, జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బు ఎంతో తెలుసా? వింటే గుండె కోట్లాది రూపాయలు దోపిడీ, అంతా దోపిడీ. లిక్కర్లో దోపిడీ, లిక్కర్ దోపిడీ ఎంత? మన సీఎం గారు చెప్పారు 3,265 కోట్లు, సంథింగ్ అప్రాక్సిమేట్లీ 3,300 crores. అంటే వాళ్ళు లెక్కల ప్రకారం అది కాదు, కనీసం 30,000 కోట్లు ఉంటుంది. ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత తెలంగాణ విషయానికి వస్తే ఆవిడ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? 100%. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఓకే, ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. లిక్కర్దే ఉందండి పాపం, వాళ్ళదంతా 100 కోట్లు, నథింగ్. 100 కోట్లకి వేల కోట్లు, ఇక్కడ 30,000 కోట్లు మినిమం. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ విల్ బి ప్రూవ్డ్. అంటే రుజువులు ఉన్నాయి మీ దగ్గర? ఎందుకు లేవండి? ఎందుకు లేవు? ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. ఓకే, ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు 10 రూపాయల బాటిల్ 12 రూపాయలకి కొంటున్నారు. నేను ఆర్టీఐలో పెడితేనే కానీ రాలేదు నాకు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐలో పెట్టినా రాలేదు. దాని తర్వాత లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం అది ఇది అని చెప్పాక, లాయర్ నోటీస్ పంపాక మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. 12 రూపాయలకి కొనే బాటిల్ ఇక్కడ 220 రూపాయలు, 200 రూపాయలు అమ్ముతున్నారంటే 20 times ఎక్స్ట్రా. సో 1 కోటి రూపాయలు మెటీరియల్ అక్కడ కొంటే ఇక్కడ వచ్చి అమ్మేటప్పటికి 20 కోట్లు అయిపోతుంది. సింపుల్ లాజిక్, సింపుల్. 1 కోటి రూపాయలు ఇక్కడ 20 కోట్లు. అక్కడ 1 కోటి రూపాయలు మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు? జగన్ గారు బినామీ కంపెనీలు, మొత్తం అంతా వాళ్ళదే. ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ వాళ్ళదే. అసలు అది ఎక్కడికి పోవాలా, లేకపోతే గవర్నమెంట్కి వాళ్ళ గుడౌన్స్కి వెళ్ళాలా అనేది ఎవరు చూడవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా కొన్ని షాపులు పెట్టుకోవటము, ఈ మెటీరియల్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ షాపులో పెట్టడము, అమ్మేయటము, ఆ డబ్బు తీసుకోవటము, అయిపోయింది. మ్యాటర్ క్లోజ్, సింపుల్. కూటమి అధికారంలోకి వచ్చాక హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని చెప్పేసి వింటూ ఉన్నాము. దీనిపై ఏమంటారు? పచ్చి బూతు. బూతు అంటే ఇంకా చిన్న వర్డ్ అది. ఏమి హత్య రాజకీయాలు? 36 మంది చనిపోయారు, లేకపోతే చంపేశారు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి ఏదో ఢిల్లీలో అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి. ఆయన అట్లాగా ఏమీ లేని దాన్ని తీసుకుని వచ్చి డ్యామేజ్ చేయడానికి, రాష్ట్ర ప్రతిష్టని భంగం కలిగించడం అంటే ఇది చాలా చాలా దురదృష్టము. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాలి, దేశ ద్రోహం కేసు పెట్టాలి.
దేశద్రోహం అంటే దేశం అంటే ఇక్కడ రాష్ట్రం నా ఉద్దేశం. ఓకే. దేశద్రోహము కేసు జగన్మోహన్ రెడ్డి పైన పెట్టాలి. అది ఎవరు పెడతారు, ఎవరు ముందుకు వస్తారు? ఇక్కడ గవర్నమెంట్ పెట్టాలి. నాకు అధికారం ఉంటే నేను హోమ్ మినిస్టర్ అయితే పాటికి పెట్టి లోపలేసేద్దాను. మరి మీరు చెప్పొచ్చు కదా. చెప్తాము, చెప్పడం వరకునే ఉంటుంది కానీ యాక్షన్స్ వేరు కదా. అవును, యాక్షన్స్ వాళ్ళు చేయాలి, మేం కాదు చేసి. అవును. సో ఇది కరెక్ట్ కాదు. సో ఓకే, మీరు ఇద్దరు చనిపోయారు, ముగ్గురు చనిపోయారు, ముగ్గురు ఇంకోటి చావు బతుకులు ఉన్నారు. సో అరే ముగ్గురు బదులు నా 5 అని చెప్పినా దర్ ఈజ్ ఓకే, ఇట్స్ ఎర్రర్ కింద అనిపించవచ్చు. నేను ఇందాక చెప్పాను డబ్బులు ఎంత డబ్బులు ఇదైపోయింది అనేది. మేబీ ద స్లైట్ డిఫరెన్స్ మే బి దేర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. అటువంటిది 36 మంది చనిపోయారు, చంపేశారు అని అన్నప్పుడు 36 మంది పేర్లు ఇవ్వంటారా అంటే పేర్లు ఇవ్వరు. కొన్ని ఎఫ్ఐఆర్లు ఇవ్వాలి కదా. చనిపోతే మర్డర్ అయిపోతే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా. పోలీస్ వ్యవస్థ ఏం పడుకోలేదు కదా. సో ఎఫ్ఐఆర్లు పేర్లు ఇవ్వండి, మేము వచ్చి వాళ్ళ దగ్గర వెళ్ళి వెరిఫై చేస్తాము, వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తాము. అటువంటి జరిగితే అంటే పేర్లే ఎవరు? మరి ఒక ముఖ్యమంత్రి కింద పనిచేసిన వ్యక్తి మరి ఆ విధమైన ప్రచారం చేయటం అనేది రాష్ట్రానికి ప్రజల్లో ఈ రాష్ట్రంలో ఇంత ఇబ్బంది అవుతుందా అనేది దేశం మొత్తం మీద తెలియచేయటం గురించి ఆయన చేసిన ప్రక్రియ. అంటే ఏదో పెద్ద ఎత్తున అలజడి జరుగుతుంది ఇక్కడ అనేది పుట్టిదే ఏముందండి, ఏమి లేదు. అంత అవాస్తవాలని చేయటంలో దిట్ట ఆయన. మేము కళ్ళారా చూసింది ఏంటంటే మీ దగ్గర చాలా మంది సమస్యలతో వచ్చారు. మీ దగ్గరకు వచ్చే సమస్యల్లో ఎక్కువగా వేటి గురించి వస్తున్నాయి సార్? పెన్షన్స్ ఇదివరకు ఇచ్చారండి, ఈ మధ్యలో తీసేశారు పెన్షన్స్. ఓకే. ఇంకొకటి ఇల్లు, హౌసింగ్. మేము ఉంటున్నది విశాఖపట్నము, లేకపోతే అక్కయ్యపాలెం, విశాఖపట్నంలో ఉన్న ఏరియాస్. మాకు ఎక్కడో సైట్ ఇచ్చారు, విజయనగరం దగ్గర ఇచ్చారు, లేకపోతే అనకాపల్లి ఇచ్చారు. సో అక్కడ చేయడానికి లేదు. మాకు ఇచ్చిన సైటు దాని నిండా నీరుతోటి నిండిపోయి ఉంది. అక్కడ అదంతా యాక్సెసిబిలిటీ లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే 250 రూపాయలు. ఒకసారి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి వెళ్తే, భర్త భార్య కలిసి వెళ్తే 500 రూపాయలు అవుతుంది. మాకు వచ్చేదే 500 రోజుకి. మాకు ఎందుకు ఇక్కడ మేము ఇల్లు అడిగితే సైట్ ఇచ్చారు, మాకు వద్దు, ఈ సైట్ మాకు వద్దు, మాకు ఇల్లు ఇవ్వండి అంటారు. అన్నీ రకరకాల ఇబ్బందులు, చాలా సమస్యలు. ఇక్కడ నేను జనరల్గా 10:30కి వస్తాం, ఇప్పుడు కూడా పోలా. సో దిస్ ఇస్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు మీ with a hope that something will be done. So కూటమి వల్ల ఏపీలో బీజేపీ బలపడుతుంది అనుకుంటున్నారా? కూటమి వలన బీజేపీ కూటమి వలన డెఫినెట్గా బలపడుతుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ నుంచి మాకు ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాము. ఇప్పుడు మరి కూటమి వలనే మాకు ఇంత స్ట్రెంత్ వచ్చింది కదా. అందరూ కలిసికట్టుగా ఉంటే అందరూ బాగుపడతాం. ఎవడు కాడంటే ఈ పాటికి మళ్ళీ వేరేలాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ యునైటెడ్ ఎఫర్ట్స్. సో తర్వాత మాకు 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో డెఫినెట్గా దీన్ని మేము యూజ్ చేసుకుని బలపడడానికి ప్రయత్నం చేస్తాం. బలపడటం అంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్ నుంచి మనం చేయాలి కదా. పబ్లిక్ ఏదైతే ఉందో, ఇందాక చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డికి స్టిల్ 40% పబ్లిక్ నుంచి పబ్లిక్ని మభ్యపెట్టగలిగాడు. ద గ్రేట్ థింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పటికీ కూడా 40% ఓటర్స్ని మభ్యపెట్టి రకరకాలు ప్రలోభాలు పెట్టేవో లేకపోతే పైన మాటలు చెప్పి మరి లేకపోతే ఇంకా ఏదో పట్టుకుని చేతిలో రకరకాలు చేశాడు ఆయన. అన్నీ అంత పెద్ద ఎత్తున మరి కులాన్ని పెట్టారో లేకపోతే మతాన్ని చేశారో ఏదో ఒక రకంగా అమాయకంగా ప్రజలు మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తామంటే భయంకరం. ఎవడికి తెలుసో ఇది ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్, హౌ డేర్ హీ కెన్ స్పెండ్ 450 కోట్ల రూపాయలు, 432 అని చెప్తున్నారు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫిగర్. అంత పెద్ద అమౌంట్ పెట్టి ఇతను ఉండేదానికి ఈ ప్యాలెస్. అంతకుముందు సామాన్యులు వెళ్ళి మాలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో కూర్చున్నాం, లేకపోతే చిన్న ఫంక్షన్స్కి అక్కడ హాల్స్ ఉండేవి,
రూమ్స్ ఉండి ఒక 2,000 రూపాయలు పెడితే మీకు సీ ఫ్రంట్ రూమ్ దొరికేది. ఏపీటీడీసీ మెయింటైన్ చేసేది, బాగా మెయింటైన్ చేసేది. సో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే పరిస్థితిని మొత్తము సర్వనాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో మరి సామాన్యుడికి పెన్షన్లు కట్ చేసేసి ఏదో 3,000 ఇచ్చే పెన్షన్, నీకు కరెంటు బిల్లు ఎక్కువైపోయింది, 300 యూనిట్లు దాటిపోయింది, అందుకని పెన్షన్ కట్టు. లేదా 3 ఫ్లోర్లలో అంటే చిన్న చిన్న దాంట్లో వాళ్ళు కొడుకులు అంతా ఉంటారు, కానీ ఈమె పేరే ఉంటుంది, లేడీ పేరునే ఇల్లు ఉంటుంది. 2 కొడుకులు, ఒక కొడుకు పైన ఉంటాడు, ఇంకో కొడుకు పైన ఇంకో ఫ్లోర్ ఉంటాడు, ఇది ఏమే కింద ఉంటుంది. సో మొత్తం 3 లెక్కేస్తే 1000 ఎస్ఎఫ్టీ దాటిపోయింది. 3 మీటర్లు ఉన్నాయి, ఈమె పేరున్నాయి, అంటే విడిగా లేదు. సో అందుకని పెన్షన్ కట్టు. ఇట్లాంటివన్నీ మీరు ఇచ్చేస్తారా సార్? ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పెన్షన్స్ పాలసీ, కొత్త పాలసీ వచ్చాక అప్పుడు ఇవన్నీ మార్పులు చేయాలి. ప్రధాని మోడీ గారి గురించి చెప్పాలంటే 1 wordలో ఏం చెప్తారు సార్? ఇట్స్ గ్రేట్ ఎసెట్ టు అంతే, ద ఇంటర్నేషనల్ సొసైటీ, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు ఈజ్ ఎ విజనరీ లీడర్ సూటబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇక ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన రామ్మోహన్ నాయుడు గారు అతి చిన్న వయసులో ఇంత అంచెంచెలుగా ఎదిగారు. ఈజ్ వెరీ లక్కీ, ఎఫిషియంట్, కేపబుల్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మాతో షేర్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.